మార్కుండ నుంచి బాజిపేట మా అమ్మగారు ఊరు, ఇది అది మార్కుండ అత్తవారు ఊరు. చిన్న పిల్లలకి ఎట్టుకుని బాజిపేట వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే రోజు బారంపారంలో ఏంటి చేసేవాళ్ళు, ఇన్ని చాకలెట్లు పట్టుకొని చీపుర్లందరికి అడుక్కొని గీడు గంపలు అడుక్కొని ఒకళ్ళల్లా గోరిచలల్లా తుడిచోళ్ళు. రోజు తుడుచుడు మంచోడు వచ్చి యోకాళ్ళు ఏమైనా తుడుతున్నాడు, ఎనగేమి తుడుతున్నాడు, అందరికాడ గీడు కంపలు అడుక్కుంటున్నాడు, గడపలు తుడుతున్నాడు, ఒకళ్ళ తుడుతున్నాడు అని ఆచారం అయిపోయాం. ఆచారం అయిపోయి వాళ్ళకి అడిగితే, లేదమ్మా పరంపరంలా సాయిబాబా ఉన్నాడు, మమ్మ మీరు ఇంకా ఇనగా సేవ బాబాది మీరు చెయ్యండి అంతే. ఈయనగా ఊరల్లా తిరుక్కొని వారానికి ఎరమాట వేసి వచ్చాడు, వారానికి ఎరమాట వేసి నేను పిల్లలకి ఎట్టుకొని పోయి నెల ఉన్నాను అక్కడ. ఉంటాడు కిందగా వస్తున్నాడు సబ్బు చెవకి. ఛాయ్ రంగ మందిరం అంటున్నదండి పరంపరంలా. అందరూ మా తమ్ముడు గారు నెలవాయాళ్ళు వాళ్ళతోని నెలవాయి మందిరంకి వెళ్ళాడు. నేను అక్కడ ఉంటాడని నాన్న ఇంకొస్తానా మీతోనంటే వెళ్ళాను. వెళ్తాడు సాయిబాబా మందిరం ఉన్నది, అప్పుడు ఎంతది కాదు చిన్నది. వెళ్తే మందిరం కాడ భజని ఇంత వేసి ఉండలో పిల్లలకి పావల కూరుండలు, ఆ ఉండలో పావలు వేసి ఇస్తే ఆ మూడేసి ఒక కుండ కొనుక్కొని తినుకొని వెళ్ళిపోయాడు. అయితే అక్కడి నుంచి రాను బాయిపేటలు అంతే మా ఊరికి ఇంతే బాగుందిరా అన్నాను. మా తమ్ముడు అన్నాడు, వాళ్ళప్ప నేను మధ్యలో ఇస్తాను, ఓ తాళం జోడు ఇస్తాను, బాబా పోటా ఇస్తాను, నీవు వెళ్తాడు ఈ మూడు ఎట్టుకొని వెళ్ళు, ఈ మూడు ఎట్టుకొని వెళ్ళి నీకు పాటలు ఎరికి నువ్వు మీ ఇంట్లో బంద్ చేసుకో. రోజు చేసుకుంటే మనుషులు నీ కాడకి పిల్లలల్లా కూడితాడు మద్యం చెప్పు. అది కానీరా నన్ను ఎప్పుడు వెళ్తాడు ఇయ్యా అనుకొని అన్నాను. అంతే ఉండి అప్పుడు బయలుదేరిపోయాము. వెళ్ళడానికి వెళ్ళిపోతాం రా ఈ పొద్దు అంతే ఏంటన్నాడు. మరి వాళ్ళప్ప మధ్యలో తాళం తోడి పూట పట్టుకొని నీటర్లు వెళ్ళాడక మార్కుండి కిన్ని బాచిపేటకు నడవద్దా, ఈ పిల్లలకి ఎట్టుకొని సందర్భంలో వెళ్ళి నడుచుకొని ఊరుకోదు. అయితే మధ్యలో చప్పుడు గిద్దలు చక్కడ ఈ వ్యాపారము ఈ మందిరము వేసి ఏటినేమో అయితే పెట్టుకొని వెళ్ళి మా ఇంట్లో మధ్యలో తాళాలు కొడితే పిల్లలలో వచ్చాడు. నేను ఒక్కదాన్నే పాడిన దాన్ని వెళితే పాటలు, ఆ పాటలు పాడుకొని అలా చేయగా అంత పెద్ద కూడాడు, అందరు కూడాడు ఊర్లో. సాయిబాబా అని చిల్లంగోడు, సాయిబాబు తాంతరమోడు మనుషుల కాడ మార్చేస్తాడు, ఎనగానేసాడు బంగారం తీసేస్తాడు, ఎనగానేసాడు ఇది తీసేస్తాడా ఈనాటోడు మా లేవలు పడినాడు ఆనాడు భజన అలా అనుకొని అంత తెచ్చేవాళ్ళు వాళ్ళకి అందరూ ఉండి ఆయి అందరికి ఒక కొడుకు పుట్టగాని పెళ్ళిళ్ళు వాళ్ళు ఉండిపోయాడు. మళ్ళీ ఒక తరాకు వచ్చాడు, మళ్ళీ ఒక తర అందరు నిండాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. వెనక 3 తరాలు మారిపోయి నిలబడ్డది. అప్పుడు నిలబడితే అక్కడికి నన్ను పిల్లాడు ఏడు చేసిన దాని వీళ్ళకి రోజు ఒక 5-6కి తూళ్ళకి నడిచెళ్ళి అక్కడ నొక్కులు నావ కాడ పైసేసి ఇచ్చేస్తే పరకేసి ఇచ్చేస్తే వదిలేడు. ఆ నామ మీద అతనికి వెళ్ళేవాళ్ళు తోడుగు బస్సు పావల అందరికి ఎక్కించుకొని బరం వెళ్ళింది అన్న. మందిరం చూసిరాను కదా అక్కడికి వెళ్ళిపోయింది అన్న. అయితే 4 గంటలకి బయలుదేరి వెళ్తానికి అక్కడ సరిగ్గా భజన కలిసిపోయాడు. భజన కలిస్తే 4 రోజులు 5 రోజులు చూశాడు భాస్కర్రావు. అమ్మ ఈ వెంకటేశ్వరుడు అప్పవు కదా అంత, నువ్వు ఈ చిన్న పిల్లలకు తీసుకొని ఎంత దూరం వెళ్ళిపోతున్నావు, కళాశీదులతో చాలా భయము, నీవు వెనక వెళ్తున్నావు అంటే అన్నీ వెళ్ళిపోతున్నావు, సోమన్నాడుతో దండ మొక్కని కాదు నాన్న వస్తాను నీకు దిగబెడతాను, మీరు ఏం తొందరపడకు గడిచే పాగు ఇది చెల్లిందాకా. భజన అయిపోతే ఆ పిల్లల కాళ్ళు ఉండలుకునేసి అక్కడ పోకడ పెట్టిన దాన్ని వచ్చాడు. పాయమ్మ అని మాతో వచ్చాడు. ఈదులు వెళ్ళి బస్సులు పోకడ పెట్టాడు. తర్వాత వెళ్ళిపోయాడు. భాస్కర్రావు మాత్రం సాయం చేసినాడు. ఆడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వస్తాడికి రాత్రి తూడికి వస్తాడు 9 గంటలకు వస్తే నడిచి వస్తాడికి ఇక్కడ 10
అక్కడి నుంచి నడిచి వచ్చేవాళ్ళం 10 గంటలకి. 8 రోజులకు ఒక పళ్ళు తీడ్చుకుని వెళ్ళింది అన్న పిల్లలకి. అయితే నా రాను 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 తాగిలిందంతే. అక్కడ వెళ్ళి కొన్నాళ్ళు ఆ ఇంట్లో, కొన్నాళ్ళు భువనేశ్వర్ ఇంట్లో, కొన్నాళ్ళు రాముడి ఇల్లు కొని ఇంట్లో అక్కడ నెయ్యిలో ఉన్నాడు ఆ ఇల్లు. నా జరిగి జరిగి కేశన్ గల్ ఇంట్లో అన్నాళ్ళు పెట్టాము. అనగా ఎక్కడెక్కడ ఇల్లాలు గడిపాము. జలం కొడుకు ఏటన్నాడు, నీకు నెంబర్ తనం తీసినాడు ఊర్లో, మరి పలానోడు నాకు అక్కడ రాళ్ళు కొనేసినాడు, పైసలు ఇవ్వడు, నీకు ఎప్పుడు దొక్కుతాడు ఇత్తువు కానీ రాళ్ళు మేము అందరికి పెరుగుకొని అన్నాడు. అనగానే అక్కడ రాళ్ళు అల్లా పెరిగేసి బెమ్మం గారి మందిరం కాడ పిల్లలతో మోయించేసి అక్కడ వేసాను పొగురు కాడ నుంచి. అక్కడే తోడికి బెమ్మం గారు దారి అనేసాడు. అక్కడ ఈదులోడు కాదని తోలేసాడు. తోలెత్తి మళ్ళీ అక్కడ రాళ్ళల్లా తెచ్చి మళ్ళీ ఎక్కడ వేసి ఆ చిన్న మందిరం ఇక్కడికి ఎత్తాము. ఎత్తి ఇక్కడికి ఆయింది. అయితే ఎన్ని సంవత్సరాలు పోయింది. జోగిరావుకి పంపుతాను ముందా బరంపరములతోనని అడిగి భాస్కరరావు అన్నాడు, మా అందరం వెళ్తున్నాను, నువ్వేం అడగొద్దు, మీ బాబుకి పంపు అంత అక్కడికి ఇంతోడు ఆయాడు ఇంతోడు ఆయాడు. అయితే వెళ్ళాను పంపాను. రైలు బండి కాడికి వెళ్ళాను, అడిగి దిగబెట్టేసాను, నన్ను ఏడుస్తున్నాను. ఎక్కడికి తోడుచుకోవాలి పుట్టపడతలు, ఎక్కడ వదిలేస్తాళ్ళు ఇటుకని పని అక్కడ అన్నాడు. ఏం భయపడకాను అన్నాడు. తోడుచుకుని వెళ్ళాను. తోటికి ఏటైంది అయ్యా, బెంగళూరులో దిగి ఎల్లోళ్ళు బస్సు ఎక్కి, బెంగళూరులో దిగితే అక్కడ బస్సు ఎక్కితే పుట్టపడితే దిగి అక్కడ బస్సు ఎక్కేవాళ్ళు. ఈయనం కాగానే అయితే వెళ్ళాడంట. అక్కడంటే ఏంటన్నాడు, సాయిరా బస్సుకి మనం వెళ్తాము, వాళ్ళు రైలుకి వెళ్తాడు. బస్సుకి వచ్చాడు. బస్సుకి అందరు టికెట్లు అయిపోయాయి, జోగిరాకు టికెట్ని. ఆవిడకంటే ఏంటి అంతరాడంట. అందరూ వెళ్ళిపోగానే, మరి నీకు ఈ టికెట్ని ఏది బాబు, నువ్వు రైలు కాడికి వెళ్ళిపో, పర్వాలేదు అనేసాడు. బంగిల భాష తెలదు, ఆ భాష రాదు, ఎక్కడికి అయ్యా స్టేషన్ తెలియదు, రైలు అది ఎక్కడని ఎరికిలేదు. అక్కులు బుక్కులు అంటే ఏడుస్తున్నాడు. ఏడిచి అప్పటికంటే ఏంటన్నాడు, ప్రతివాడు సాయిబాబాకి నమ్మడాన్ని ఊర్లో ఆయన్నాడు, నన్ను పుట్టపరిచి వెళ్తున్నాను, ఎవడు అమ్ముతాడా తిరిగి వెళ్ళిపోతే వీళ్ళు నమ్మలు ఎవడు ఎక్కడని చచ్చిపోతాను. కానీ ನಾನು మాత్రం మార్కుండి వెళ్ళను. ఒక్కటే నేను పెట్టాడు, కన్నీళ్ళు దించాడు. కన్నీళ్ళు దించిందంటే ఎర్రగా ఉన్నాడంటే ఇంత పిల్లడు వెళ్ళాడంట. సాయిరాం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడంట. అనగాని ఏంటన్నాడంట, బాబు నేను సాయిరాం కాడికి వెళ్తున్నాను. ఓ సాయిరాం కాడికి వెళ్ళేవాళ్ళకి ఎవరికి భయం నీతో, నువ్వేం దడిచిపోతున్నావు, దడొద్దురా నాన్న చూపెడతాను నీకు, నాన్న చూపెడతానని తోడుచుకొని వెళ్ళాడంట రైలు బద్ది కాడికి. బహుశా రైలు అంటే నిలబెట్టున్నాడు. వెళ్ళు ఈ బ్యాగ్ పెట్టుకొని, నీ ముందరకు తలుపు ఎక్కిందంటే మీ వాళ్ళు కలిస్తే ఉండిపో రాకో, ఎవరి కాళ్ళు గబెక్కని రా నన్ను తీసుకెళ్తాను అన్నాడంట. కానీ అన్నాడు వెళ్ళాడంట. ఒక బిగిన వెళ్తాడికి వెళ్ళిందంటే బారం పరమలు కలిశాడు. సరే నువ్వు ఎక్కడుండిపోయావు, ఇంత నాకు బాబు కుదిరి మాట్లాడిన తర్వాత కానీ నాకు బాబు దిగబెట్టినాడు నన్ను చెప్పడానికి వెళ్తానన్నాడు. వచ్చాడు. ఎవడు నేడు 4 వైపులు చూశాడు, ఎక్కడ ఎవడు కానరా, నన్ను ఏడు చేస్తాను, మళ్ళీ వీళ్ళకి వెళ్ళిపోతాడని పరిగెట్టి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడంట. బండి ఎక్కాడు. బండి ఎక్కి వెళ్తాడు. ధర్మవరంలో దిగాడు. పుట్టపర్తి దగ్గర ధర్మవరం దిగితేవాడికి దువ్వారం అంటే దేవుడి తేవడకంటే ఆయన మీద ఏంటని రాసినాడు. బాబా కాడికి వచ్చిన వాళ్ళకి భయమేమి లేదు, ఎందుకు దడాలని రాసినాడు. చదివాడు అట్ట. ఎంత ధైర్యం అని రాసినాడు ఎక్కడ అన్నాడు. ఆ బ్యాగ్ పెట్టుకున్నాడు. నోటికి వెళ్ళాడు. అందరంటే కూకోనాడు బ్యాగులు పెట్టుకుని బస్సు రాదాన్ని. అక్కడ ఎట్టేసాడు. మళ్ళీ చదువుతానని మళ్ళీ పరిగెట్టి వచ్చాడంట. వచ్చాడని చూస్తాడు కదా, ఏ అక్షరమూ లేదు, ఏటి లేదు. అయితే నాకు బాబా దిగబెట్టాడు కదా అన్నాడు. దాని ముక్కాడంటే వెళ్ళి చూసుకొని అక్కడి నుంచి పుట్టపరిచి నుంచి వచ్చాడు. అక్కడ 3-4 సంవత్సరాలు పోగానే ఆ తర్వాత నాన్న వెళ్ళాను. నాన్నను మా చెల్లి నాను మళ్ళీ వచ్చి ముగ్గురు వెళ్ళాము. జోగిరావు గురమ్మ అందరం వెళ్తాడికి 1వ నెంబర్ పేలింది. ఆవిడ నెంబర్లో 1వ నెంబర్ పేరింది. దొర ఎక్కడ నాన్న అక్కడ, దొర ఎక్కడ నాన్న ఎక్కడ, అది దొరలు ఉరుచు అంటున్నాను. సరే జోగిరావు వెళ్తాడు కానీ చాక్లెట్లు చల్లేవాడు.
చాక్లెట్లు అన్నీ జల్లితే ఈడంటే మిక్కి మిక్కిన చూస్తున్నాడు కానీ చాక్లెట్ పట్టుకుని అందరు దూరం వేసుకుంటున్నాడు ఏరుకుంటున్నాడు. ఇడంటే ఏడు చేశాడు, బాబాదుకు చూసుకుని ఎంత పొట్టుడు, బాబాదుకు చూసుకొని ఉండిపోతే కానీ దగ్గరికి వెళ్ళాడు నిలబడ్డాడు. బాబా తిన్న ఛాయ్ జోగిరావు తిన్నగా నిలబడగానే బాబా దర్శనం చేసుకున్నాడు. అందుకు ముందు రోజు అంటాడు చెప్పాడు, ఇడు వెళ్ళాడే తొలిపాలే అయ్యప్పపల్లి అలాంటి చెప్పాడు, నీ సేవ చేస్తావంతే నీవెవరి దాకా అక్కర్నేది, మా 5గురు ఒకరు పాయం తిరిగిన వాళ్ళు, నువ్వు అప్పుడు మంచోడు రా ఆడికి తీసుకుని మన దగ్గర కాగితం వస్తే అందరు కుదులుతాము. వాళ్ళ దగ్గర ఉంచుకున్నాడు. అయితే తెల్లబాటలు వేసినాడు. ఆవిడు ఆకులు రాసులు బళ్ళు వెళ్తే పారలతో తవ్వేసి ఎత్తడం, తెల్ల బట్టలు మరకలు అయిపోయి ఏడు కాదు, నీ మరకలు గిరకలు ఏంటి కాదు నీ రా నాకు 5 రోజులు సేవ చేసేయాలంట అన్నాడు. వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు పుట్టపడితే రావు కదా వెళ్ళి బాబు బాబా చూసుకుని వద్దుగాని అంటే వెళ్ళాడు. వెళ్తాడికి బాబా దర్శనం మొక్కలు చేసుకొని రా, ఆ తర్వాత మనం నీళ్ళు పోసుకొని మొత్తం వద్దుగాని అనుకున్నాడు. పంపుకున్నాడు, బేవి నీళ్ళు గీళ్ళు వేసుకున్నాడు, చేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, వెళ్ళి వెళ్తాడు. బాబా మందిరం మాకు తిరిగేసి అంటే వెళ్ళిపోతున్నాడు. ఆ మందిరం వెనకాల వెళ్ళంటే ఎంతగా లోడంటే ఎంత బుర్ర అంట తొలి చూశాడు కదా. ఇదంటే ఇది సాయిబాబా అనుకున్నా కబ్బ అయిపోయి ఆచారం అయిపోయి నిలబడినాడు. వాళ్ళు దర్శనం చేసుకొని రమ్మన్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు ఏంటని చెప్తాను అనుకొని కూకున్నాడు. చూశాడని అక్కడికంటే వెళ్ళాడని తిరిగి చూశాడంట ఇనగా అన్నాడు. ఆ తర్వాత పాద దర్శనం ఇచ్చాడు. సేవ చెల్లిపోయిన అక్కడికి వెళ్ళగాని ఒక పంచి ఇచ్చాడు కదా, సరిగ్గా 12 మూడు పంచి కదా 2 ముక్కలు చేసుకున్నాడు. అనంత ముక్క జోగిరాజు ముక్క 2 ముక్కలు చేసుకొని కట్టుకొని అలా అక్కడి నుంచి అనంత నాను 5 నంగాలు తీసాడు. శివరాత్రికి వెళ్ళాను, అదూపల్లి వెళ్ళాను ఎరమాట. ఇది నాకు పుట్టపరిచి వెళ్ళ అందుకు లేదు, బయలుదేరిపోతున్నాడు 12 ఊళ్ళోళ్ళు ఒకటి ఆయనాలు. వాళ్ళమ్మ మనకి 3 పేర్లు ఇచ్చినాను నువ్వు వస్తావా అని అన్నాడు మా అయ్య. అక్కడ 2 ఏళ్ళు ఉన్నావరా వస్తానని అన్నాను. బయలుదేరి వెళ్ళా. వెళ్తాడు అక్కడికి వెళ్ళి కానీ ఏంటి అన్నాడు, మరి మీ అమ్మకి ఆరితీనందుకు రమ్మని. అయితే జోగిరావు ఫోన్ చేశాడు అక్కడికి వెళ్ళి అనంతగల్ కాడ ఉన్నాను, అమ్మ నీకు ఆరితీనందుకు రమ్మంటున్నాడు ఇవి అర్జెంటురా అన్నాడు. అక్కడికి నాడేంటి అంటున్నాను అడిగి ఎవరే నీకు ఆరితీనందుకు రమ్మంటున్నాడు అన్న వెళ్ళిరా ఆడేంటి అంటున్నాడు, కాదు నాకు కాదే నీకు. అదే అక్కడి నుంచి వస్తే భాస్కరరావు ట్రైనింగ్ చేస్తాడు అన్నాడు అందరూ. భాస్కరరావు అన్నాడు అది ఆ కాలం బట్టి ఆరితేస్తున్నది ఆయనకేం ట్రైనింగ్ కావాలా, ట్రైనింగ్ అక్కర్లేదు అమ్మ నీ పశువు బట్ట కట్టినావు అయిపోవచ్చాను అన్నాడు. నన్ను ఏ బట్ట అని సరే ఉన్నది కట్టుకుంటాను అంత. ఆ ఆడపిల్లలు అన్నాడు కాదు 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 మామెత్తాం బట్ట అని ఓ మొగ్గల కోక ఇచ్చాడు. మొగ్గల కోక కట్టుకొని చొమ్మలు పురిది కట్టుకొని వెళ్ళి ఆర్సి ఇచ్చాడు. 4 గంటలకు కోకడు పెట్టాడు కదా, ఇతరులు అతరులు ఏకరెట్టుకుంటున్నాడు. ఒకటి పెట్టించినాడు కదా, భజనాలు అయిపోయి డ్యాన్సులు అయిపోయి ఇవాళ వాళ్ళు అన్నీ తీరుతాడు. అప్పుడు కాదు తినముంతే ఇంతదైతే ఎత్తనైపోతుందో మళ్ళీ మిగిలిన దానికి తోడిచ్చింది. అది మీద పట్టుకున్నది నన్ను కింద పట్టుకున్నాను చెప్పాడు. ఆర్సి ఇచ్చేసి వెనక జాని అడిగేసుకొని రమ్మని చెప్పాడు. చెప్పుకొని ఏటు కాదు ఏ కాళ్ళు నాకు నొప్పినేది చెయ్యి నొప్పినేది మడకైనాపోయాను కదా అని కూకొని చేసుకొని ఇచ్చుకొని ఆర్సి ఇచ్చేసి వచ్చాను. వెళ్ళిపోవచ్చాను. అక్కడ 2 రోజుల నుంచి వెళ్ళిపోవచ్చు. 3 నెలలు 4 నెలలు పోయింది యాక్సిడెంట్ చేయాలి. ఒక నిసాయన్నాడు ఎక్కిపోయిన పేషెంట్కి పెట్టుకుని అంత ఆ చెట్టు దగ్గర సరిగా నాకు మాతినేది కాతినది ఏంటి నాకు ఒక గుమ్ముడికైనా ఎట్టుకెళ్ళి దగ్గర పడేసి. అయితే బాబా నాకేనాడు పని చేశాడని చాలా ఏడ్చాను. దగ్గరికి వచ్చాన్నాడు, పసుపు బట్టలు వేసుకున్నాడు, ఇవాళ బుర్ర పెట్టుకొని అమ్మ నాకు ఏడుతున్నావా సరే నీకు ఎక్కడికి నీకు సరి నువ్వు రోజు భూపతికి ఏడ్చుకో, నేను ఎక్కలు రాసుకుని వెళ్ళినోడికి ఏడ్చుకో, నాకు ఏడకు నా ఏడకు తప్పను నా నాన్నగానే ఏడుస్తాను అనుకుని సరే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే కోస కదా అయ్యా, ఎంత సరదామైన మందిరం కొత్త ఇంకా 9 దూరం కొత్తడికి అదో రకం తగిలిపోతాను. అదే
ఒక రోజు ఇక్కడికి వస్తే బలీం వస్తున్నానే బందరు మినంతరావు సరదా అనేది వాళ్ళు ఏమో సరే అని ఇచ్చాడు నాకు కింద ఆగిపోతున్నది బాబా ఏడు చేస్తాడో ఇంత కాడకు చేశాను ఇంత చెందాను ఆ స్వామి దయ వల్ల ముమ్మాట 3 కోకలు ఇచ్చాడు పట్టు చీర ఇచ్చాడు పల్లి తొలిత పట్టు చీర ఇచ్చాడు చేయితో నేను అందించాడమ్మ నేను అందుకోవడమే మా ఆమెలాది కొట్టించాడు అది కొంచెం ఆనాయిల్లో ఉన్నాడు మూలానికి కొట్టించాడు ఆమెలాదికి ఇచ్చింది ఆమెలాది ఏడ్చుకొని తొంగ కింద బుర్రెట్టేసేది 2 3 అందుకున్నాడు ఆవిడకి అన్నాడు బాబా అది ఎవరు అందుకున్నాడు ఆయనకి ఇయ్యాను అన్నాడు ఆ అమ్మ ఏమో ఆవిడ ఇచ్చింది ఇక ఆవిడేమో చూసింది అన్న పడుతున్నాను అందుకు నమ్మకపోయినా ఎవరు ఏంటి అన్నా నాది నాకు తెలిసిపోయేది వీళ్ళందరూ నమ్మకపోయినా నాన్న వెళ్తాను బయలుదేరుతాడు నాన్న వస్తానా నువ్వెంత పట్టినావు అంతే నాది 1/2 నాది 1/2 అది బస్సుకి పావలా నీ పావలా అయిపోతుంది అనుకొని పిల్లలకి తీసుకొని నా చర్మతో వెళ్ళిపోయిందాన్ని అది ఏళ్ళకి వెళ్ళాము పిల్లలకి ఆకలి అంతాలేమో లేకపోతే నన్ను ఆ కాడ పైసలు పెట్టుకొని వెళ్ళాము వెళ్ళిందంటే బండి దిగిందంటే ఒకటి అంతరాడు ఆకలి ఎత్తనది అయితే ఏంటి చేస్తాను నన్ను వెళ్ళాను ఆవిడ ఎంత రూపాయి తిండి అయితే 3కి అయిపోయేది ఆవిడతో వెళ్ళి వాళ్ళకి తోడుచుకొని ఇక్కడ కూకోండి నేను ఫోటో కొనుక్కొని వస్తాను అని వెళ్ళాను పెద్ద ఫోటో ఒకటి కొనుక్కొని వచ్చాను అక్కడ కూకొని వాళ్ళందరూ తిండి అక్కడ ఇస్తారు ఈ ఫోటో చూసేసి వాళ్ళు తిడతాడు కదా ఏంటని ఈనాడు చిల్లింగ్ ఒకటి కొట్టుకొనుకోయినావమ్మా ఈనాడు తంత్రం ఒకటి కొట్టుకొనుకోయినావా ఇది ఎక్కడ వెళ్ళి పూజిస్తావు నీకేటి పట్టింది నీకేం పనిలేదా అంతేం పనిలేదు కాదు మాకు సరదా పుట్టింది నేను కొనుక్కున్నాను అనుకో అయ్యోటాలు కూడా చెప్తున్నాడు నీకు అన్ని ఊసులు ఎందుకు నీ తినే చెల్లుడు వెళ్ళాలా ఎందుకు నీకు అన్నాడు మాటలు నీకు ఎవడు చెప్పాడు అన్నంతకి ఆ హోటల్ కూడా దెబ్బలాట చేస్తున్నాడు ఎండో సొంగూరు దూరంకి వెళ్ళి మనకు తిరిగి వచ్చి దెబ్బలాట చేశాడు అది కానీ రే మీరు ఎంతసేపు తిట్లు అంతసేపు అవుతుంది అనుకొని పట్టుకొని నా స్వామికి మొక్కుకొని కన్నీళ్ళు కారిపోయా ఏడ్చాను సరే ఏడు చేసి నాకు తుడుచుకొని అతను అడిగి వేస్తాను అంతాడు చటిక్కని కాళ్ళు యాక్సిడెంట్ అయిపోయింది అక్కడే అందరూ అన్నాడు సరే ఎంత తిట్టాడు స్వామికి ఇప్పుడు మంచోడు కానీ ఖరాబోడు కానీ ఆ అమ్మ తెచ్చుకున్నది ఆయనకి ఆయన తిండికేడికి పోయింది ఇటుకి మెడికల్కి పెట్టుకుని వెళ్ళండి ఆ మెడికల్కి పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాడు మాము బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు అక్కడికి అది పోయింది వెళ్ళిపోయాక నూరులంకడ చూడు కొందరు నమ్ముతున్నాడు కొందరు నమ్మలు ఏమాట అంతే అమ్మ సాయిబాబా పవిత్రాలు అయిపోన్నది సాయిబాబా పవిత్రాలు అయిపోన్నది అనేవాళ్ళు కానీ భజన అయిపోయిందంటే పాటలు పాడడానికి పిలిచేవాళ్ళు ఏం పాటల ఈ గైరాం పాటలు తీసుకుని వెళ్ళేవాళ్ళు ఎక్కడికక్కడ పాడించేవాళ్ళు ఆయన పాడినది అందుకే అందులో పాడుతున్నాడండి భజన కాడికి వెళ్తే ఎవరు పాడినోడు నేడు అందరు పిల్లలు అయితే ఎవరు పాడు నేను ఆ బాయిస్పేటలో ఎన్ని పాటలు నేర్చుకున్నాను అన్ని పాటలే పాడినదాన్ని అవి అయిపోగానే భజన ఎత్తేస్తాను రెడీ చేస్తాను ఒక రవ్వ ఆరితి ఇచ్చేసిందాన్ని ఆ ఆరితి పట్టంగా బాగా రాదమ్మా అయితే ఆరితి అందిచ్చేసిందాన్ని నేను తిప్పేసిందాన్ని ఆ గంట పేసిందాన్ని నాకు రేట్ వేసిందాన్ని బాగా తెలియదు అన్నట్టు వాళ్ళు బాగా తెలియదు అమ్మ ఖాళీ మధ్యలో కొట్టుకొని పాటలు పాడటం ఇదే ఎరికి అన్నట్టు పాటలు పాడుకొని అంతవరకు జరిగి పిల్లలు ఎవడు ఒక రవ్వ పెద్ద బరంపరం తీసుకెళ్ళి అక్కడ పాటలు నేర్చుకొని అక్కడ నేర్చుకొని అవి నేర్చుకొని అలా 3 తరాలు మారేళ్ళు కానీ మా అయ్యగాళ్ళు మళ్ళీ మారేళ్ళు కాదు అలా ఉండిపోయాయి వాళ్ళు ఉండి అంతకాడికి ఎప్పుడైతే రాళ్ళు తెచ్చి మందిరం ఒకరావు కట్టామో కానీ భాస్కర్రావు ఈ ఊరికి సాయం చేసినాడు చాలా డబ్బుకి సాయం చెయ్యకపోయినా మాటకు సాయం అన్నికి ఇంతకీ వచ్చాడు ఇంతకు వచ్చాడు అని చూసాడు వెళ్ళాడు మళ్ళోడు పొట్టోడు అక్కడ ఇంతడు అడిదేం పేరే మందిరంలో ఉండోడు పరంపరంగా నాకు ఆ పేరు మర్చిపోయినాను మందిరం ఇక్కడ పనులు చేసినాడు ఆ పిల్లడు అప్పుడు అడికి అది నాకు పాడమంతే ఇక్కడ వెళ్ళి పాడుతుంటాడు నాకేం పాటలు పాడిన దాన్ని
మల్లెపూలు తెల్లగున్నవి సాయిరామ మెడలోను, ఎన్నిలైన వెలుగుతున్నవి శివశంకర సిరిసిలోను, ప్రజల సేవ చెయ్యమన్నాడు సాయిరామ భక్తిలోను. అనగా ఈ 3 మాటలు 6 మాటలు ఒక పాట, ఎరమాట చేస్తే 6 మాటలు. ఉన్నాడురా సీసాయి మన గుండెలో ఉన్నాడురా, పుట్టపర్తిని సంతాలు పుట్టాడురా, ఓంకారం మందిరంలో పాడి ఇవాళ ఈనాడు వాళ్ళు పాడిన దాన్ని, కరుణ అరినాలు చల్చేవా అరినాలు చల్చేవా అది పాడిన దాన్ని. ఇప్పుడు అయితే అక్కడి నుంచి తెచ్చి మా ఇంట్లో ఉంచాము. కొన్నాళ్ళు చేసి చేసి మళ్ళీ ఇల్లు లేదు, ఒకరు పిల్లలు వస్తున్నాడు, ఇల్లు జాగ్రత్తలతో అలా చూసుకొని భువనేశ్వరి గారి ఇంట్లో ఉంచాము. ఇక్కడ ఉంచి 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 అందరూ ఒక పిల్ల కూడి 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 ఎక్కడ ఇంకా నిండిపోయిందని ఎక్కడి నుంచి మళ్ళీ ఏరే ఇంట్లో రాముడు కొని ఉంచాడు వెళ్ళి రాముడు ఆ రెడ్డి కొల్లి పిల్లడు కొన్ని ఇంట్లో అక్కడ ఉంచాము. అక్కడ ఉంచేటప్పటికి అక్కడికి ఎంతో పెద్ద సంవత్సరం ఉన్నట్టు చాలా 2 సంవత్సరాలు అంటే అక్కడ ఉన్నది. ఇంకొంత అప్పటికి వాళ్ళ ఇల్లు కొనుక్కొని మా వెళ్ళిపోతాము ఎక్కడని తీయండి ఉంచుకోండి అని అన్నాడు. అక్కడి నుంచి ఎటుకెళ్ళి కేశనకాయల ఇంట్లో ఉంచాము గమ్మెన్ ఎదురా. అక్కడ ఉంచితే అక్కడికి ఏంటని అన్నాడు ఆడు అపురమ్మ బాబుకి మొక్కుతున్నాడు మా కేసన్న. అపురమ్మ అందరూ మొక్కున్నాడు. పొద్దుపోతే ఈ ఊరు నెచ్చాట అయిపోగానే సన్న రాగం ఆరమేని మధ్యలి తాళం జోడు మోత. అయితే తెల్లారిన నెల కానీ పాప ఏం సందడా ఇంట్లో ఏంటి అది నాది కాళ్ళు కన్ను ముయ్యగానే ఆరమేని మధ్యలి తాళాలు ఏ రాగాలు చల్లగా వినబడుతున్నా. మా సాయి పాపేనరా, మా సాయి పాపేనరా, నేను అదే కదా బాగా వినపడుతున్నా, పాటలు బాగున్నా. అది రోజు వినగానే మా జోగిరావు విన్నాను అంతరావు అన్నాడు. ఏం మన ఇల్లు ఇక్కడ ఖాళీగా ఉన్నది, మనం అక్కడ ఉన్నాము, మన ఇంట్లో ఉంచుకుంటాం ఎందుకే. వాళ్ళు రోజు బాబా భజన అవుతున్నది దాన్ని అపురమందులో ఉన్నోడు ఎక్కడికి వినగా అవుతున్నాడు ఉంచుకుంటాం. మా ఇంటికి పెట్టుకుని వెళ్ళిపోతాం. పట్టుకుని వెళ్ళండి అని అన్న. అక్కడి నుంచి తెచ్చాం మా ఇంట్లో నుంచి ఒక 6 నెలలు కాదు ఊరు కాలిపోయింది. ఊరు కాలిపోతే కంసాల వాళ్ళ ఇంట్లో ఏంటి చేశాడు, వాళ్ళు సామాను వల్ల తెచ్చి సాయిబాబా వెళ్ళి ఏడు కాలకపోతావు అని అన్ని వరకు వినట్టాడు. 2 వారాలు సగం 7 కాలవు ఇంట్లో చెదరు ఇతలు కాలిపోయింది అతలు కాలిపోయింది మధ్యన అన్నీ ఉండదు. మళ్ళీ ఎప్పుడంటే అక్కడి నుంచి తెచ్చేసి మళ్ళా మందిరం లేదు ఏడు చేస్తాం. ఎక్కడక్కడ ఉంచుకొని మళ్ళీ భువనేశ్వరి గారి ఇంటికాడకి తెచ్చుకొని మళ్ళీ ఎక్కడ ఉంచుకొని నాకు ఇదేం పేసారో చిన్న మందిరమాన్ని కట్టుకుంటే బాగుంటామని అన్నాడు. మరి నీకు నేంబర్తానం ఇచ్చినాడు ఊర్లో, మరి చిన్న మందిరం 3 కడితే కాదా, రాళ్ళు అక్కడ ఉన్నవి ఎప్పుడు దొక్కు తిత్తు కానీ ఎట్టుకుని వెళ్ళి అంటే జలముక్కడికి చెప్పితే ఆడికాడికి వెళ్ళి ఆ రాళ్ళు అల్లం మోసుకొని వచ్చి ఇక్కడ మందిరం చిన్నది రూమ్కి ఎత్తాడు తీసేయాలి. ఆ చిన్న రూమ్ బాగా కట్టుకొని చేసుకుని తుఫానం తగిలి ఆ తుఫానంకి ఇంకా ఏంటి చదివి ఇక ఊరు అందరూ వెళ్ళిపోయి అందరూ దొంగన్నాళ్ళు ఈ మందిరంలో దొంగన్నాళ్ళు తుఫానం వాళ్ళ అందరూ వెళ్ళి మన 2 చోలు పిల్లలు మందిరంలో అవుతున్నాం సాయంత్రం వెళ్ళిపోతుంది అనుకోండి. రాత్రి పూలు బాబాకు మొక్కుకొని చేసుకొని కానీ బాబాతోని చాలా అవగాది పడిన అనుకుని రోజు దూషించిన మాట అన్న కానీ పెదలన్ని మాటలకే తట్టుకోలేకపోయింది దాన్ని. అదే నటుడాడే అన్నట్టుడు కూడా నమ్ముకోవడమే. ఎనగానే ఎత్తాడు బంగారం తీసేస్తాడు అటు తీసేస్తాడు. అది చిల్లనోడా మరేంటి మంచోడే నేస్తున్నాను కదా. సాయిబాబా అంటే మంచోడు అంట. ఇక్కడ తీసేస్తాడు మా ఆయన చేసేస్తాడు అక్కడ వదిలేస్తాడు. ఎనగానే ఎత్తాడు ఈ తీసేస్తాడు. అది మంత్రం వాళ్ళైనా మరేటాడు దేవుడే. కానీ ఈ మాటలకి ఎవడో అక్కడ చెప్పుకున్నాడంతే ఉండేదాన్ని కానీ మెల్లికి వెళ్ళిపోయింది అని చెప్పుకునేటట్టు. శాన్నిగాడు చేసాడురా, శాన్నిగాడు చేశాడు బాబా కదా. నారాయణ ఎనం చేశాడు, ఆ తండ్రి ఎనగ నిలబెట్టాడు, ఎనగ నిలిచిపోయాడు. ఆ తండ్రికి 10,000 కానీ అందులో నాకు యాక్సిడెంట్ కాగానే
ఆయన ఇంకా మధ్య మధ్యన వచ్చి ఏ మాట అని చెప్పాడు చేసాడు. ఇప్పుడు ఎనగేసింటి అయిపోయింది కాదన్నాడు. మరి రాడ్రా ఎంత మాత్రం వేసుకుంటుందో ఎంత ఏడ్చుకుంటుందో. సరే అమ్మా ఎక్కడికైనా అని వెళ్తే మళ్ళీ ఇంకేం చేస్తాను. వదల్లో రోజు పువ్వులు దాన్ని గుచ్చేసేస్తున్నాను ఊరికొచ్చిన జీవంతో. ఎక్కడ నేను తంటాలు పడి పువ్వులు గుచ్చేసేస్తున్నాను. ఇంకేనా దెబ్బదే స్వామి వదిలేసిన నాన్న వదిలితానే ఉంటా. ఎవడికి ఎప్పటికి ఏంటి చేస్తున్నాడు ఆడిష్టమా చేయగా జనగా పీడనాడు తగిలికొన్నదని చేస్తాడు. ఆ భగవంతుడి సాయం వల్ల కానీ వల్ల బాబాకు మొక్కాను. కానీ నాకు ఎప్పుడు ఎట్టుకెళ్తాడో బాగా ఎట్టుకెళ్ళిపోతే నేను బాబాకు నమ్ముతాను. అంత ఇంతకాలం ఉంచేసాను. అంత నమ్మించిన ఇంతకాలం ఉంచాను కోపాలు. నాకు అమ్మ తీసుకొని వెళ్ళిపోవాలా అల్లరి చెయ్యకంట. అంతకే స్వామి నన్ను చచ్చిన దాకా నీతోనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. నాకు వెళ్తాప్పుడు నా ఆవుజు దగ్గరికి అవుతాడికి అనగా నాకు తీసుకొని వెళ్తావు ఆడిష్టము. మా ఇంటోళ్ళకి తేలిస్తావు ముంచెత్తావు ఏంటంతావు నా జీవితం ముందన్నాలో ఇదే రాత్రి పూలు స్వామికే దండం పంపుతాయి. సాయిరామ సాయి.